Hi guys, a very good morning to all of you. Nenu Veera Vikrant. Welcome back to my channel and this is the all new 2022 Kawasaki ZX-10R. So మన ఛానల్లో చాలామంది కూడా ZX-10Rది వీడియో చేయమన్నారు. సో ఫైనలీ ఇట్స్ ఎ న్యూ బైక్. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే ఈ కవాసాకి ZX-10Rది మెయిన్గా ఫీచర్స్ ఏముంటాయి అంటే వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే కూడా ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. సో ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కూడా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోస్ట్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ కవాసాకి ZX-10R 2022 వర్జన్. సో మీరు చూసిన ఈ కలర్ అవుతుందో ఇది యాక్చువల్గా KRT ఎడిషన్ అనమాట. అంటే కవాసాకి రేసింగ్ టీమ్, అంటే మీరు ఛాంపియన్షిప్స్ చూస్తుంటారు కదా రేసింగ్వి, సో దాంట్లో వాడిన సేమ్ పెయింట్ స్కీమ్ ఇప్పుడు మీకు స్టాక్గా ఇప్పుడు బైక్ మీరు కొనుక్కోవడానికి కూడా ఉందన్నమాట. సో బైక్ని ఫస్ట్ మనం చూడగానే ఈ ఫ్రంట్ డిజైన్ ఉంది కదా, ఇంతకుముందు ఉన్న వర్జన్స్కి ఈ వర్జన్స్కి మెయిన్ చేంజ్ ఈ ఫ్రంట్ లుక్ అనమాట. మీకు ఇది ఇన్లైన్ 4 సిలిండర్ 1000cc ఇంజన్. 1000 అంటే టెక్నికల్గా 998cc ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్వ్ ఇంజన్ ఉంటుంది. అయితే దీని పవర్ చూసుకుంటే మీకు ఇది 203 PS పవర్ జనరేట్ చేస్తుంది. ఇది వితౌట్ ర్యామ్ ఎయిర్ ఇంటేక్. ఒకవేళ దీనికి ర్యామ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది ముందు, ఈ ర్యామ్ ఎయిర్ ఇంటేక్ తోటి ఒకవేళ కన్సిడర్ చేస్తే మీకు 213 PS వరకు వస్తుంది. అండ్ టార్క్ ఏమో 114 Nm టార్క్. ఇంకా దీంట్లో ఎలక్ట్రానిక్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ బైక్ డిజైన్ ఉంది కదా ఫ్రంట్లో, ఈ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్లో మీకు ఇక్కడ ఫ్రంట్ యాక్చువల్గా కనిపించేది వింగ్లెట్స్ డిజైన్ అనమాట. వింగ్లెట్స్ మనకి ఈ బైక్లో ఈ ఫ్రంట్ పార్ట్లో ఇంటిగ్రేట్ చేసిండ్రు. సో ఇంటిగ్రేషన్ చేయడం వల్ల మనకి ఈ లుక్ ఈ విధంగా ఉంది. ఆర్ఎల్స్ మీరు వేరే బైక్స్ ఇప్పుడు డుకాటి V4S కానీ అలాంటి బైక్ చూసుకుంటే ఏంటంటే మీకు సైడ్లో వింగ్స్ వస్తుంటాయి కదా BMWలో కానీ వాటికి, దీనికి ఏంటంటే బైక్తో పాటు ఇంటిగ్రేషన్ మీకు ఈ ఫ్రంట్ ఫేరింగ్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల మీకు యాక్చువల్గా ఏంటంటే మీ స్పీడ్ వెళ్తున్నప్పుడు డౌన్ ఫోర్స్ వస్తుంది. సో కంపెనీ చెప్పేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డిజైన్ని బట్టి మనకి ఫ్రంట్ 17% డౌన్ ఫోర్స్ జనరేట్ చేస్తుంది అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పింది. అండ్ ఇక్కడ మీ ఫ్రంట్ డిజైన్ చూస్తే ఇక్కడ కనిపించేది టోటల్ ఆల్ LED హెడ్ ల్యాంప్స్. LEDs కూడా చూడడానికి ఇది ఇక్కడ చాలా చిన్నగా కనిపించవచ్చు, బట్ నైట్ టైం చాలా పవర్ఫుల్ ఉంది. బికాజ్ నేను లైక్ లాస్ట్ ఒక రైడ్కి వెళ్ళినప్పుడు లైక్ నా రైడర్స్ దగ్గర ఒక ZX-10R ఉండే. సో నైట్ టైం నేను చూసిన లైట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ స్మాల్ పైలట్ ల్యాంప్ ఉంది. సో హై బీమ్ లో బీమ్ రెండు కూడా దీంట్లోనే ఉంటుంది మీకు. సో డ్యూయల్ హెడ్ ల్యాంప్ సెటప్. అండ్ ఇంకోటి కూడా ఈ విండ్ స్క్రీన్ ఏదైతుందో ఈ విండ్ స్క్రీన్ ఓల్డర్ కవాసాకి ZX-10Rకి దీనికి 40 mm ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్ కేస్ ఇంకా కూడా మీకు కావాలనుకుంటే కూడా ఆఫ్టర్ మార్కెట్ విండ్ స్క్రీన్స్ ఉంటాయి, అది కూడా వేసుకుంటే ఏంటంటే మీరు టోటల్గా బాడీ టకింగ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ టోటల్గా ఎయిర్ అనేది మొత్తం మీకు కట్ అయిపోతుంటుంది. అది మీకు యాక్చువల్గా బెనిఫిట్ అనమాట. సో ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ బెటర్. అండ్ ఇప్పుడు బాటమ్స్ ఎక్కడ వస్తే ఈ సస్పెన్షన్ ఏదుందో ఇది షోవర్ నుంచి సస్పెన్షన్ ఉంది, అప్సైడ్ డౌన్ ఫోక్స్. దీంట్లో మీకు కంప్రెషన్ రీబౌండ్ డాంపింగ్ ఉంటుంది, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫోక్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా. సో కంప్రెషన్ రీబౌండ్ ఈ రెండు కూడా మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి దీని ఆప్షన్స్. అండ్ ఇక్కడ మీకు సైడ్కి చూడగానే బ్రెంబో క్యాలిపర్స్ అవుతున్నాయో ఇవి యాక్చువల్గా రేడియల్ మోనోబ్లాక్ క్యాలిపర్స్ 4 పిస్టన్వి. సో ఇది M50s అంటారు. M50s అంటే టాప్ ఆఫ్ ది లైన్ M50s క్యాలిపర్స్. ఈ డిస్క్ ఉంది కదా, డిస్క్ ప్లేట్ కూడా బ్రెంబో నుంచి వస్తుంది. సో ఇక్కడ డిస్క్ మీద ఇక్కడ లోగో చూస్తున్నారు కదా, సో ఇది యాక్చువల్లీ ఇది కూడా బ్రెంబోనే. సో ఫ్లోటింగ్ డిస్క్ అని చెప్పేసి అంటారు వీటిని. సో మీకు ఏంటంటే హీట్ డిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రెంబో M50s అంటే టాప్ ఆఫ్ ది లైన్ బ్రేక్స్ ఇవి. టైర్స్ గురించి చూస్తే దీంట్లో మీకు బ్రిడ్స్టోన్ టైర్స్ వస్తున్నాయి. సో ఇది ఫ్రంట్ 120 సెక్షన్ ఉంటుంది అండ్ రియర్ ఏమో 190 సెక్షన్ ఉంటుంది. సో 190 సెక్షన్ అంటే లిటిల్ బిట్ పెద్దది. ఇప్పుడు సపోజ్ మీరు నేకెడ్ సూపర్ బైక్స్ ఎవరైనా చూస్తుంటే మీకు జనరల్లీ 180 సెక్షన్ ఉంటుంది. సో ఇది 190 సెక్షన్. అండ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కూడా దీనికన్నా ఇంకా పెద్ద టైర్ కూడా చూడాలి అనుకుంటే మీకు హోండాలో CBR 1000RRR ఏదైతే బైక్ ఉందో దాంట్లో 200 సెక్షన్ టైర్ ఉంటుంది. అది ఇంకా దీనికంటే చాలా పెద్ద ఉంటుంది, కానీ 180 సెక్షన్ మోస్ట్ ఎనఫ్ ఈ బైక్లో. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే సైడ్ ప్రొఫైల్లో నేను ఇందాక చెప్పినట్టు జస్ట్ ఇంజన్ కాన్ఫిగరేషన్ నథింగ్ బట్ ఇది లేదు, చాలా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి ఈ బైక్లో. చెప్పాలంటే ఇంజన్ అయితే ఇన్లైన్ 4 సిలిండర్ మీ అందరూ తెలిసి ఉంటుంది కదా. ఇన్లైన్ 4లో ఏంటంటే మీకు టాప్ అండ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ బైక్లో ఒక బెస్ట్ థింగ్ ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసింది ఏంటంటే ఈ బైక్లో ఉన్న ఇంజన్ ట్యూనింగ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 3 గేర్స్ అనేది షార్ట్ ఉంటుంది, రిమైనింగ్ 3 గేర్స్ అనేది లాంగ్ ఉంటాయి. సో దానివల్ల మీకు ఏంటంటే లో గేర్స్లో మీకు పవర్ అనేది ఇంకెక్కువ ఫీల్ అవుతాం వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ బైక్. మీరు ఈ సూపర్ స్పోర్ట్ బైక్ అయితే చూస్తున్నారో దీని వెయిట్ కూడా చూసుకోండి, మీకు 207 kgs ఉంటుంది. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కదా, జస్ట్ 135 mm. అంటే మీరు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే దీనికి ఎవ్రీథింగ్ ఇక్కడ సిలిండర్స్ అన్నీ కూడా కిందనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్ కనబడే అన్నీ కూడా రేడియేటర్స్ అనమాట.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి స్పీడ్ బ్రేకర్స్ అని వచ్చినప్పుడు. ఇక్కడ మీకు కనబడే సస్పెన్షన్ ఉంది కదా రియర్ది, ఇది కూడా షోవర్ సస్పెన్షన్, అడ్జస్టబుల్ అండ్ కంప్రెషన్, రీబౌండ్, డాంపింగ్ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. సో దీనికి అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ సైడ్లో మీకు ఇక్కడ కనబడుతుంటుంది. సో ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ అడ్జస్ట్మెంట్ గురించి. ఇంకొకటి ఇక్కడ ఈ ఫుట్ పెగ్ ఉంది కదా, ప్రీవియస్ బైక్కి దీనికి చూసుకుంటే ఇది 5 mm వరకు హైట్ అనేది కొంచెం పైనకి వచ్చింది. నథింగ్ బట్ ఇప్పుడు ఏంటంటే ఈ బైక్ చాలా ట్రాక్ ఫోకస్డ్ ఉంటుంది. ఇదొకటి పైనకి వచ్చింది. అండ్ ఇంకోటి హ్యాండిల్ బార్ ఉంది కదా, హ్యాండిల్ బార్ అనేది కొంచెం కిందికి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ రైడింగ్ పోస్చర్ మనం వాళ్ళు చూసుకుంటే మీకు మోర్ కంపోజ్డ్ ట్రాక్ ఫోకస్డే ఉంటుంది ఈ బైక్ అయితే. ఇప్పుడు రియర్ సెక్షన్ చూసుకుంటే మీకు డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ఇంజన్ బ్రేకింగ్ ఉంటుంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, ఇలాంటి బైక్స్కి అయితే కామన్ అది. అండ్ ఇప్పుడు ఇక్కడ సైడ్లో చూసుకుంటే మీకు ఇక్కడ ట్రాన్స్మిషన్ ఉంది కదా, ఈ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ విత్ కవాసాకి క్విక్ షిఫ్ట్ ఉంటుంది. క్విక్ షిఫ్ట్ ఆటో బ్లిప్పర్ అంటే మీరు అప్ డౌన్ రెండు కూడా మీరు ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. సో బైక్తో పాటు అది స్టాండర్డ్ వస్తుంది ఈ బైక్లో. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఫ్యూయల్ ట్యాంక్. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్స్. సో 17 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఎందుకు ఇచ్చారు అంటే జనరల్లీ ఇలాంటి సూపర్ స్పోర్ట్ బైక్స్ ఏంటంటే ఫ్యూయల్ ఎకనామీ కొంచెం తక్కువ వస్తుంది. ఎందుకంటే 200 bhp పవర్ యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫ్యూయల్ ఎకనామీ తక్కువ ఉంటుంది. ఫ్యూయల్ ఎకనామీ ఒకవేళ కన్సిడర్ చేసుకున్నా కానీ 10 to 15 మధ్యలో మీకు ఆ ఫ్యూయల్ ఎకనామీ వస్తుంది దీన్ని. సో 17 లీటర్స్ అంటే డీసెంట్లీ మీరు ఒక రైడ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ యాక్చువల్లీ రియర్ సీట్ కవర్ అనమాట. బైక్తో పాటు స్టాండర్డ్ వస్తుంది. ఇంతకుముందు లైక్ దీనికన్నా ముందు ప్రీవియస్ జనరేషన్ బైక్స్లో ఏంటంటే మీరు అడిషనల్గా కొనుక్కోవాల్సి వస్తుండే, బట్ ఇప్పుడు బైక్తో పాటు స్టాండర్డ్ వస్తుంది. సో ఇవైతే ఫీచర్స్ మీకు బయట నుంచి యాక్చువల్లీ చూస్తే చెప్పడం కోసం ఇలాంటి చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ఎలక్ట్రానికల్గా ఏమేమి చేంజెస్ ఉన్నాయని చెప్తాను. సో ఫస్ట్ హ్యాండిల్ బార్ని చూడగానే మనకి ఇమీడియట్లీ నోటీస్ చేసేది ఇది ఏంటంటే స్టీరింగ్ డాంపర్ అనమాట. ఇది యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ కంట్రోల్. దీనికి మీకు ఇక్కడ వైరింగ్ అనేది ఉంటుంది. సో ఈ డాంపర్ ఏం చేస్తుందంటే మీకు బైక్ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా రోడ్ అన్ఈవెన్ వచ్చినప్పుడు వాబిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి బైక్స్ ఈచ్ అండ్ టైం కొంచెం పవర్ ఎక్కువ ఇచ్చినప్పుడు విలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలో మీకు ఈ స్టీరింగ్ డాంపర్ ఉంటే ఏంటంటే మీకు బైక్ అనేది ఫ్రంట్ అది కంట్రోల్డ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనేది కూడా మీకు దీనివల్ల చాలా కంట్రోల్ అవుతుంది. ఇది యాక్చువల్గా మెయిన్ యూజ్ అనమాట సూపర్ స్పోర్ట్ బైక్స్కి. ఇలాంటిది అయితే మ్యాండేటరీ అనమాట, అంటే ఉండాలి కంపల్సరీ. ఉంటేనే మీకు రైడ్ అనేది లైక్ ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇది ఉంటే. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఇక్కడ చూసిన ఇది యాక్చువల్గా ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్. మీకు సస్పెన్షన్ సెట్టింగ్స్ నేను ఇందాక కింద చూపించాను కదా, కిందనేమో మీకు సస్పెన్షన్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇది ఆన్ చేసాము. సో ఆన్ చేయగానే ఇలాంటి డిస్ప్లే వస్తుంది. సో ఈ డిస్ప్లే చూడగానే జనరల్లీ మనకి నింజా 650 అలాంటి డిస్ప్లే అనిపిస్తుంది. సో చూడడానికి లేఅవుట్ అయితే అదే, కానీ ఫీచర్స్ అనేది ఎక్కువ ఉంటాయి దీనికి. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ దీంట్లో ఇంకొకటి మీకు రేసింగ్ మోడ్ అని ఉంటుంది, అంటే రేస్ మోడ్. సో నథింగ్ బట్ ఈ స్క్రీన్ అనేది మీకు చేంజ్ అవుతుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని చేంజ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ బటన్స్ అనేది ఉంటాయి. సో ఈ ప్లేస్ కనబడుతుంది కదా, ఇది యాక్చువల్గా మోడ్ బటన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఉంది క్రూజ్ కంట్రోల్. ఇక్కడ నార్మల్ బటన్స్ ఉన్నాయి, ఇండికేటర్స్ అండ్ ఇది హజార్డ్ లైట్. ఇక్కడ మీకు పాస్ స్విచ్ ఉంది. అండ్ టోటల్ రైట్ సైడ్లో మీకు ఎలక్ట్రిక్ స్టార్ట్. అండ్ ఈ సెలెక్ట్ బటన్, ఈ సెలెక్ట్ బటన్ తోటి టోటల్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నదని నేను ఒక్కసారి చూస్తాను. సో జనరల్లీ ఈ మోడ్ బటన్ చేంజ్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ లీన్ యాంగిల్ ఉంది. దీనిలో మీకు 6 axis IMU ఉంటుంది. సో దానివల్లనే మీకు ఈ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. ఇది కవాసాకి ఇంజన్ బ్రేక్ కంట్రోల్, కవాసాకి క్విక్ షిఫ్ట్, ఇది కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు లీన్ యాంగిల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ 14 degrees, రైట్ 11, అండ్ ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B ఇది మాత్రం ఉంది. అండ్ ఒకవేళ నేను కింది సైడ్ బటన్ ప్రెస్ చేసిన కొద్దీ ఇక్కడ మీకు ఫ్యూయల్ ఉంది కదా, ఈ ఫ్యూయల్ తెలుస్తుంది. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే దీనికి ఫ్యూయల్ గేజ్ అనేది లేదు. కానీ మీరు ఫ్యూయల్ ఎంత కన్జ్యూమ్ చేసుకున్నారు అనేది మీరు 0 వేసుకొని మీరు చూసుకోవాలి, అదొకటి దీంట్లో లేదు. అండ్ ఇక్కడ మీకు ఇంజన్ టెంపరేచర్, అంబియంట్ టెంపరేచర్, టైమ్, స్పీడ్ అండ్ టాకోమీటర్. అండ్ ఇక్కడ ఇది యాక్చువల్ రైడింగ్ మోడ్స్ అనమాట. దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, 4 ఇందాక చెప్పిన కస్టమైజబుల్. సో దీంట్లో ఉన్న ఈ రెయిన్ రోడ్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్ ఉంటుంది కదా, సో వాటిని ఇంకా అడిషనల్గా కస్టమైజ్ చేసుకోవడానికి 4 మోడ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ సైడ్కి సెలెక్ట్ బటన్ ఉంది కదా, ఈ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా సెట్టింగ్స్ డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్, డిస్ప్లే, క్లాక్, బ్లూటూత్ యూనిట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను డిస్ప్లేకి వెళ్తాను. సో డిస్ప్లేలో మీకు ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇందాక మీరు చూస్తున్నది ఒకటి, అండ్ అది కాకుండా మీకు ఇంకోటి టైప్ 2 అని ఉంటుంది. నథింగ్ బట్ ఇది ఏంటంటే రేస్ మోడ్ ఉంటుంది అనమాట. అంటే మీకు ల్యాప్ టైమర్ అలాంటివన్నీ మీకు దీంట్లో వస్తాయి. సో అది కూడా మీకు ఒక్కసారి నేను చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి సో ఈ విధంగా మీకు ఈ డిస్ప్లే వస్తుంది. సో దీంట్లో మీకు ఇక్కడ ఆర్పిఎం మీటర్ అనేది టోటల్ పైన వస్తుంది. ఇక్కడ స్పీడ్ అనేది చిన్నగా ఉంటుంది. దిస్ ఈజ్ ల్యాప్ టైమర్స్ అండ్ స్పోర్ట్, లీన్ యాంగిల్
అండ్ ఇంజన్ టెంపరేచర్, కవాసాకి ఇంజన్ బ్రేక్ కంట్రోల్, దీంట్లో 5 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. క్విక్ షిఫ్టర్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కస్టమైజబుల్ మోడ్లో. ఇంజన్ బ్రేకింగ్ కూడా మీకు 2 లెవెల్స్ ఉంది. సో ఇంజన్ బ్రేకింగ్ కూడా ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే, జనరల్లీ ఇలాంటి బైక్స్ మనం రైడ్ చేస్తుంటాం కదా, చాలా స్పీడ్ వెళ్తుంటుంది. స్పీడ్కి వెళ్ళి ఒకవేళ బైక్ని స్పీడ్ డౌన్ చేయాలనుకున్నప్పుడు ఎవ్రీ టైం మీరు బ్రేక్స్ని యూజ్ చేసి డౌన్ చేయని అవసరం లేదు. ఇంజన్ బ్రేకింగ్ కంట్రోల్ ఒకవేళ నంబర్ ఎక్కువ ఉందనుకోండి, బైక్ అనేది మనం థ్రాటిల్ వదిలేసినప్పుడు అంత తొందరగా మీకు స్పీడ్ అనేది డౌన్ అవుతుంది. అది యాక్చువల్గా ఇంజన్ బ్రేక్ కంట్రోల్. అండ్ క్విక్ షిఫ్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, వితౌట్ క్లచ్ మీరు గేర్ అప్ చేసుకోవచ్చు, గేర్ డౌన్ చేయొచ్చు. సో అది మీరు వద్దు అనుకుంటే అది కూడా ఆఫ్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి దీనిలో లాంచ్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కనిపించేది ఇది యాక్చువల్గా షిఫ్ట్ లైట్, అండ్ ఇది కవాసాకి రవెరీ. అండ్ ఇలాంటి ఇన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే. అండ్ ఈ మిరర్స్ ఉన్నాయి కదా, ఈ మిరర్స్గా ఇంటిగ్రేషన్ ఎల్ఈడి దీనికే వచ్చింది. సో అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఇది మాత్రం ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని. అండ్ టోటల్గా మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఈ విధంగా ఫోల్డ్ అయిపోతుంది. ఇంట్లో ఒక ఫీచర్ మిస్సింగ్ ఉంది, అదేంటంటే క్లచ్ అడ్జస్ట్మెంట్ మిస్సింగ్ అనమాట. ఈ లీవర్ ఉంది కదా, మనకి దగ్గరికి దూరం చేసుకోవడానికి అది లేదు. ఒక ఫీచర్ అయితే మిస్సింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఇదైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇది ఉంది కదా ఇక్కడ దీని త్రూ చేంజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే మీరందరూ వెయిట్ చేసేది కూడా దీని ఎగ్జాస్ట్ నోట్ గురించి. సో ఇప్పుడు దీన్ని బైక్ ఆన్ చేద్దాం. ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి వినిపిస్తాను నేను. సో ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ ఉందనంటే మీరు సౌండ్ విన్నప్పుడల్లా మీకు ఆ లోపల నుంచి ఆ గూస్ బంప్స్ వస్తుంది. ఇన్లైన్ ఫోర్ జనరలీ చాలా స్వీట్ సౌండింగ్ మెషిన్స్. మీరు విన్నది స్టాక్ ఎగ్జాస్ట్, ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇదే బైక్ది ఎంత లౌడ్ ఉంటుందంటే. ఇంకా దీనికి క్విక్ షిఫ్ట్ ఉంది కదా, సో మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు క్విక్ షిఫ్ట్ గేర్స్ మీరు చేంజ్ చేసినప్పుడల్లా మీకు ఆ సౌండ్ అయితే వస్తుందో అలాంటి ఫీలింగ్ మీకు ఇన్లైన్ ఫోర్లో తప్ప వేరేనా దొరకదు. నాకు తెలిసి మీ అందరూ ప్రైస్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 18,45,000 ఉంది. సో అండర్ 20 lakhsలో మీకు ఒక 1000cc సూపర్ స్పోర్ట్ బైక్ కొందామంటే ఏ బైక్లో లేదు. అంటే దీంట్లో ఇంకోటి కవాసాకిలో 1000 SX అని ఉంటుంది, అది సూపర్ స్పోర్ట్ కాదు. సో 1000 SX అనేది టూరింగ్ ఓరియంటెడ్ అనమాట. సో దీన్ని కంపేర్ చేయలేము మనం. ఇదేంటంటే టోటల్ లీనింగ్ యాంగిల్ ఉంటుంది, మీకు టోటల్ ట్రాక్ ఫోకస్డ్, మీకు ఈ ఫుట్ పెక్స్ హై ఉంటుంది, ఈ హ్యాండిల్ బార్ పొజిషన్ డౌన్ ఉంటుంది. సో మీరు మోస్ట్లీ ఈ బైక్ని ట్రాక్లోనే వాడచ్చు. రోడ్లో కూడా వాడాలంటే జనరలీ ఈ బైక్స్ అనేవి హీటప్ అవుతుంటాయి. సో సిటీలో వాడడానికి సజెస్టబుల్ అయితే కాదు. మీకు ఎక్కడైనా ఎంటీ రోడ్స్ ఉంటే ఎంటీ రోడ్లో దీని పవర్ అనేది అర్థమవుతుంది. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే బైక్స్ ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను, డుకాటీ ఉంది, డుకాటీ V2 ఉందా, V2 22 lakhs ఉంటుంది, V4 ఏమో అరౌండ్ 29 lakhs ఉంటుంది. అండ్ హోండా ఒకవేళ 1000RRR తీసుకుంటే అది 39 lakhs ఉంది. BMW ఒకవేళ మీరు తీసుకుంటే 24 to 28 lakhs వరకు ఉంది. సో ఏ బైక్ చూసుకున్నా కూడా దీనికంటే చాలా ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నది. సో మీరు ఒక అఫోర్డబుల్లో తీసుకోవాలి అని అనుకుంటే ఒక సూపర్ స్పోర్ట్ మెషిన్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇది ఒకటే ఉంది. సో బైక్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఛాన్స్ ఉన్నప్పుడు బైక్ని రైడ్ చేసి దీని పవర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ ఫాలో అయితే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి. లైక్ ఏంటంటే మీరు బైక్ నేమ్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి రవికిరణ్ కస్తూరి అని రాయండి యూట్యూబ్ సెర్చ్లో, మీకు చాలా వీడియోస్ వస్తుంటాయి. ఏ టైంలో ఏ వీడియో వస్తుందో నేను కూడా చెప్పలేను అనమాట. అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతున్నాయి రైడ్స్ కూడా.
సో ఎక్కడైనా కానీ ఛాన్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ చూపిస్తాను మీకు. యా, ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కవాసాకి ZX10R 2022 వర్జన్. సో నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అంటే జనరల్లీ ఇలాంటి బైక్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి లైక్ ఈ విధంగా చెప్పారనమాట. సో ఇంకా టెక్నికల్గా కావాలనుకుంటే ఇంకా టెక్నికల్ వెళ్ళొచ్చు, బట్ అంత అవసరం లేదు. సో జనరల్లీ కొనేవాళ్ళు చాలా ఇలాంటి బైక్స్ రేర్గా ఉంటారు కాబట్టి ఫీచర్స్ ఈ విధంగా ఉంటాయని మీకు అర్థమైతే సరిపోతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నా అప్డేట్స్ కూడా ఏమైనా ఉంటాయి అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్.